అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాల 25వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. టెక్ వైబ్ 2025 పేరుతో అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు ముత్తంశెట్టి మాట్లాడుతూ విజ్ఞానాన్ని కళాశాలలో అధ్యాపకుల ద్వారా నేర్చుకుంటూ వివిధ పరిశ్రమలను సందర్శించడం ద్వారా ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది వినూత్న ఆలోచనతో దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. నర్సీపట్నం డివిజన్ మాకవరపాలెం తామరం గ్రామంలో సుమారు 26 సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అప్పుడే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్ పాలసీ తోటి మన ఇప్పుడే ప్రస్తుత స్పీకర్ గారు గౌరవనీయులు అప్పుడు మంత్రి గారు ఆయన భక్తి గారు మరి ప్రోత్బలంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక 10,000 మంది ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాల్లో ఒక 25 బ్యాచ్లు 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. విజయనగరం జేఎన్టీయూవి ప్రొఫెసర్ డాక్టర్ బిందు మాధవి, ఎన్ఎస్టీఎల్ అసోసియేట్ డైరెక్టర్ ఎన్ రవికుమార్, పెన్నెంట్ టెక్నాలజీస్ ప్రతినిధి కె షఫీఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్లుగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే గతంలో కాకినాడ విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. మరి అటలాలను ఇటలను 100 కిలోమీటర్లు డిస్టెన్స్. తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. ఒకప్పుడు మరి మనం ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్గా ఎవరో చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా రాబోయే 5-10 ఇయర్స్లో మరి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా వైజాగ్ని డెవలప్ చేయాలి, ఐటీ పరంగానే వారు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక ప్రాంతంగా కానీ ఒక ఐటీ డెవలప్మెంట్ ప్రాంతంగా కానీ అభివృద్ధి చెందుతుంది. మరి అప్పుడు ఇది 4వ కాలేజీ ఈ 6 జిల్లాల్లో 25 ఏళ్ళ క్రితం పెట్టినారు. ఇవాళ 40 కాలేజీలు ఉన్నాయి ఈ 6 జిల్లాల్లో. మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి, మరిన్ని కోర్సులు పెట్టి మరింత మందికి ఎక్కువ మందికి మరి ఇవాళ విద్యని అందించాలన్నదే నా ఆలోచన. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో దీన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ